ప్రముఖ సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో తీవ్ర విషాదం అయితే నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గారు కన్నుమూశారు. ఆమె వయసు 38 సంవత్సరాలు. మొన్న ఛాతీలో నొప్పి రావడంతో ఆమెను హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ గాయత్రి గారు తుది శ్వాస అయితే విడిచారు. రాజేంద్ర ప్రసాద్ గారిని సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం అయితే చెబుతున్నారు. ఒకసారి గతంలో జరిగిన ఒక ఆడియో ఫంక్షన్లో, అదే మహానటి ఆడియో ఫంక్షన్లో అనుకుంటా, ఆ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ గారు తన కుమార్తె గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కూడా అయ్యారు. తల్లి లేని ప్రతి ఒక్కరూ కుమార్తెలో తన తల్లిని చూసుకుంటారన్నారు. బేవర్స్ మూవీలో కూతురు సెంటిమెంట్తో వచ్చిన తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాట తనకెంతో ఇష్టమన్నారు. ఆ పాటను గాయత్రికి ఎన్నోసార్లు వినిపించినట్లు చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె పార్థివ దేహానికి కూకటపల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఆయన కూడా పరామర్శించారు. సినీ నటులు చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, సాయి కుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రాజేంద్ర ప్రసాద్ గారిని పరామర్శించారు. నిజానికి గాయత్రి గారు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమ పెళ్లి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇష్టం లేదు. దాంతో కూతురు తండ్రి చాలా రోజులు మాట్లాడుకోలేదు. కేవలం మనవరాలతో మాత్రమే ఆయన మాట్లాడారు. మనవరాలు మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రిగా నటించింది. ఇప్పుడు తన కూతురు చనిపోవడం రాజేంద్ర ప్రసాద్ గారు తట్టుకోలేకపోతున్నారు. నిజానికి చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచారు ఆయన కూతురునంట. ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడంతో ఆయన ఆమెతో చాలా రోజులు మాట్లాడలేదు. ఏదేమైనా ఇలా అర్ధాంతరంగా చనిపోవడం అనేది ఏ తండ్రి తట్టుకోలేని పరిస్థితి. కానీ తప్పదు, పరిస్థితుల్ని రావాల్సి వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. మనం కూడా మన ఫిల్మ్ నగర్ బోగట్ట ఛానల్ ద్వారా రాజేంద్ర ప్రసాద్కి ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేద్దాం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.